వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితేనేమో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుని మూవీకి సంబంధించిన డ్యూరేషన్ చూసుకుని 2 hours 25 minutes డ్యూరేషన్ 13+ పాటు కూడా వస్తుంది. అండ్ యా సింపుల్ చెప్పుకోవాలంటే 2.5 గంటల సినిమా ఎట్లుంటుంది అలా అంటే మాత్రమే యా డీసెంట్గానే ఉంది. నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి ఉంది. నేనేమనుకున్నా అంటే లైక్ కొత్త విలన్ వస్తాడో ఏమో అనుకున్నాను. లైక్ సింపుల్ జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే స్పైడర్ మ్యాన్‌ది గేమ్ ఉంది భయ్. రీసెంట్‌గా వచ్చిన టైంలో స్పైడర్ మ్యాన్‌ది ఒక గేమ్ ఉంది. సేమ్ అలాంటి ఫీల్, అలాంటి వైబ్‌తో పాటు కూడా వచ్చింది. అండ్ స్పైడర్ మ్యాన్‌కి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితుంది, అదైతుంది అనుకున్నా కానీ లైక్ ఇట్లా ఎక్స్‌పెక్ట్ చేసినాం అందరం కూడా. ఇట్లా సైడ్‌లకెంచి ఆర్మ్స్ వచ్చేస్తాయి, 4 చేతులు, స్పైడర్ మ్యాన్ లాగా మారిపోతాడు. సగం స్పైడర్, సగం హ్యూమన్ లాగా మారిపోతాడు. క్లాసిక్‌లో ఉండే 2D యానిమేషన్ దాంట్లో. అట్లా మారిపోతాడు అనుకుంటే ఏం చేసిర్రు? ఒకటి బాడీ ఎన్హాన్స్ అయింది. అండ్ ఆర్గానిక్ వెబ్ షూటర్స్ వచ్చినాయి అనమాట అవి. ఇవి కొన్ని కొత్తగా అయితే కనిపించినాయి నాకు. అండ్ దీని తర్వాత విజువల్గా ఎట్లుంది, కాంబాట్ సీక్వెన్సెస్ ఎట్లున్నాయి, స్టోరీ ఎలా ఉంది అంటే మాత్రమే బాగుంది. నాకైతే నచ్చింది. ఒకవేళ ఇట్లా మీరు ప్లే స్టేషన్ లేకపోతే పీసీకి ఫస్ట్ స్పైడర్ మ్యాన్ గేమ్ ఉండే కదా, దాన్ని రెఫరెన్స్ తీసుకుంటే కొంచెం అరే ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది కదా, ఈ ఫైట్ సీన్ ఇక్కడ ఉంది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం వరల్డ్ బిల్డింగ్ కూడా ఐలాండ్ కూడా సేమ్ మీకు స్పైడర్ మ్యాన్ 1 లాగానే స్పైడర్ మ్యాన్ గేమ్ లాగా కూడా కనిపిస్తుంది. అట్లాంటి కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. క్యారెక్టర్స్ విలన్స్ గురించి చూసుకుంటే బాగానే ఉంది. క్యారెక్టర్స్ విలన్స్ అన్నా కూడా నాకైతే జెన్యూన్‌గా నచ్చింది అనమాట భయ్. యా వాచబుల్ సినిమానే. అండ్ ప్లాట్ ట్విస్ట్ మెయిన్ విలన్స్ అది ఇది అనుకుంటా కూర్చుంటే మాత్రమే పెద్దగా అనిపించింది. ఆ హ్యాండు, ఈ రెడ్ కాస్ట్యూమ్‌లో వచ్చిన వారి ఆ ట్రైలర్‌లా ఎంత హైప్ ఇచ్చిర్రు వాళ్ళకైతే ఏమేమో అయిపోతది, ఎవరెవరో ఉంటారు అనుకుంటే తీరా చూస్తే అది ఇంకొక బిస్కెట్ అయిపోయిందనమాట. సో, అది ఇంకొకటి ఎక్స్‌పెక్ట్ చేసినా ఇంకొకటి వచ్చేసింది. సో, అందుకే నేను చాలా సార్లు చెప్తా కదా! ట్రైలర్ ఇంతే ఉంటది. ట్రైలర్ చూసాక మూవీ డిఫరెంట్‌గా ఉంటది కొన్నిసార్లు. సో, ఇది వన్ ఆఫ్ ద కండిషన్స్ అనమాట అవి. ఇది పక్కన పెట్టేస్తే మూవీ మాత్రం బాగుంది. నా ఒపీనియన్‌లో వాచబుల్ మూవీ అనమాట బై. మిస్ కావద్దంటాను. కంపల్సరీ వాచ్ చేయండి థియేటర్స్‌లో. బావుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అక్కడ బ్లడ్ అండ్ గోరీనెస్ ఉంటది గానీ వాచబులే. విజువల్‌గా బాగా అనిపించింది. అండ్ ఆల్సో రేటింగ్ ఎంత ఇస్తాను అంటే బై సింపుల్‌గా చెప్పుకోవాలంటే రేటింగ్ వచ్చేసరికి అయితేనేమో 2.75/5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఆగన్నా, ఆగన్నా తక్కువ ఎందుకు ఇచ్చినావు చెప్పనా అంటే మాత్రం తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే మాత్రమే ఫస్ట్ థింగ్ ఏందంటే నాకు ఎక్స్‌పెక్టేషన్ ఒకటుంది, వచ్చింది ఒకటుంది. అంటే ట్రైలర్ వల్ల ఏవో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దానికన్నా కొంచెం తగ్గించినాను. చాలా తక్కువనే దానికి. అవి పక్కన పెట్టేస్తే ప్రిడిక్టబిలిటీ ఎక్కడొచ్చేస్తదంటే సెకండ్ హాఫ్ నుంచి మీకు ప్రిడిక్టబుల్ అబ్బా! ఇదేనారా ట్విస్టు అనిపిస్తది మీకు. ఆబ్వియస్‌గా అంత అనిపిస్తది. అండ్ ఇక్కడ హల్క్‌ని, పనిషర్‌ని ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకోకపోలేరు. అలా క్యారెక్టర్స్ ఇట్లా వచ్చినాయి, ఇట్లా పోయినాయి అన్నట్టే ఉంది గానీ పనిషర్ అయితే పోయి కొన్ని సీన్స్ ఉండు గానీ కీ రోల్ ప్లే చేశారు గానీ అంత ఇంపాక్ట్‌ఫుల్ కాదనిపించింది స్టోరీ. లైక్ హల్క్‌ది ఫైట్ సీన్ అయితే బాగా అనిపించింది గానీ స్టోరీ అంత ఇంపాక్ట్‌ఫుల్ కాలేదు నిజంగా చెప్పుకోవాలంటే. పనిషర్ అయితే ఎండింగ్‌ల కావాల్సుకొని పెట్టిరన్నట్టే అనిపించింది గానీ అది పక్కన పెట్టేస్తే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే ఓకే. బాగుంది. అంటే అటు పర్వాలేదు కానీ స్లైట్‌గా కొంచెం ఎక్కువుంటది కదా! బాగుంది. ఓకే. అన్నట్టు అనిపించిందనమాట. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ వాళ్ళకైతే జెన్యూన్‌గా బాగా నచ్చుతది. అండ్ వన్స్ అగైన్ పబ్లిక్ టాక్ ఎందుకు తీసుకురావాలని కూడా మీరు అడుగుతారు. సో, పబ్లిక్ టాక్ ఎందుకు తీసుకురావాలంటే డ్యూ టు క్లైమాటిక్ కండిషన్స్ అంటే వాన రావడం వల్ల లొకేషన్‌కి పోలేకపోయినా థియేటర్స్ కాడికి అందుకే పబ్లిక్ టాక్ తీసుకురావాలి. ఇది బై ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ పబ్లిక్ టాక్ ఎందుకు రాలేదనేసి. అండ్ ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్, నా రివ్యూ బై. నచ్చింది, మంచిగా అనిపించిందంటే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.